నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టి నాగశైలం ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేసిన దేవాంగ సామాజిక వర్గానికి చెందిన ఎన్డీఏ కూటమి నాయకులను గుర్తించి దేవాంగ కార్పొరేషన్ కు వీలైనంత త్వరగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వంకు విజ్ఞప్తి చేశారు. చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా ప్రకటించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ అమలు చేయాలని కోరారు. చేనేత పెన్షన్లు మంజూరు చేయాలని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంపై పరుగులు పెట్టిస్తున్న సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. దేవాంగ కోస్టా కోస్టల్ ఫెడరేషన్, జాతీయ దేవాంగ ఫెడరేషన్ సంబంధించిన ఏపీ మీడియా ఇన్ఛార్జి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేస్తూ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వానికి దేవాంగ సమాజం నుండి దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా మేము రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు తిరుగుతొచ్చినప్పుడు నిన్న కూడా టీడీపీ రాష్ట్ర ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు గారు కూడా విజ్ఞప్తి సమర్పించడం జరిగింది. అనేక రకాలుగా అనేక విధాలుగా కూడా మేము మా విజ్ఞప్తిని తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ముఖ్యంగా ఈ చేనేత విభాగంలో, చేనేత అంటే చాలా మందిలో పద్మశాలి ఒకటే అనే ఒక భావన ఉంది. కానీ చేనేతలో ఉన్న 18 కులాలను గుర్తించి గత ప్రభుత్వంలో విడివిడిగా కార్పొరేషన్ ప్రకటించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేతల పట్ల చూపిస్తున్న ఆదరణలకి మేము ప్రత్యేకంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల అర్థం ప్రకటిస్తూ కూడా గత ప్రభుత్వం మమ్మల్ని గుర్తించింది, ఈ ప్రభుత్వం గుర్తించలేదు. పవన్ కళ్యాణ్ గారికి మరియు బీజేపీ అధినేత మాధవ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టి నాగశైలం చేయడం విజ్ఞప్తి. సార్, గత ఎలక్షన్స్ లో బీసీలలో వర్గమైన దేవాంగ సంక్షేమ సంఘం వారు దేవాంగులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 10-15 లక్షల మంది తెలుగుదేశం పార్టీకి కూటమికి వెన్నట్టి ఉన్నారు. అలాగే ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాల్లో కూడా మీరు బీసీలకు చాలా కార్యక్రమాలని పొందుపరుస్తూ వస్తారు. చెప్పినవి చెప్పకుండా ఉన్నది కూడా చేసుకుంటూ వస్తారు. దాంట్లో భాగంగా 200 యూనిట్లు మరియు 500 యూనిట్లు చేనేత వర్గాలు అమలు చేసి ఉన్నారు. అది కూడా కృతజ్ఞతలు. వాటితో పాటు చేనేతలకు 25,000 రూపాయలు ఏడాదికి అది ఇస్తున్నారు. అందుకు కూడా పాత్రికేయ మిత్రులకు ముందుగా నమస్కారాలు. నా పేరు పుచ్చల రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారికి ముఖ్యంగా మేము చేయడం ఏంటంటే, మాకు దేవంగ చేనేత సమాజంలో ప్రధాన వర్గమైన మా దేవాంగ సమాజానికి మరి కూటమి ప్రభుత్వం వారు వెంటనే దేవాంగ కార్పొరేషన్ అనౌన్స్ చేసి మాకు న్యాయం చేయవలసింది కోరుతూ, మరి దీని మీద విమర్శ చేస్తున్న కొంతమంది నోరును ముగించేలాగా మరి ప్రభుత్వాలు మాకు వెంటనే దేవాంగ కార్పొరేషన్ ప్రకటన చేయాలని కోరుచున్నాం. అలాగే చేనేత వస్తువులందరికీ కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వం వారు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎన్నో పథకాలు వస్తున్నాయి. వాటన్నిటికీ కూడా మా దేవాంగ సమాజం రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని నకిలీ మద్యం దందాపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విజయవాడ భవానీపురం ఎక్స్చేంజ్ పోలీస్ స్టేషన్ దగ్గర వైసీపీ నాయకులు నిరసన తెలిపారు. అనంతరం విజయవాడ ఎక్స్చేంజ్ పోలీస్ స్టేషన్ లో సిఐ గోపాలకృష్ణకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కల్తీ మద్యం కేసు సిబిఐకు అప్పగించాలని, ఈ కల్తీ మద్యం తాగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది చనిపోయారో ఈ కూటమి ప్రభుత్వమే చెప్పాలన్నారు. విజయవాడ విద్యాధరపురం శ్రీనివాస్ వైన్స్ లో కల్తీ మద్యం దొరికితే చర్యలు శూన్యమని, కల్తీ మద్యాన్ని అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని ఎక్స్చేంజ్ పోలీస్ స్టేషన్ల దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వెల్లంపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వం, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కల్తీ మద్యాన్ని ప్రమోట్ చేస్తున్న పవన్ కళ్యాణ్, కల్తీ మద్యాన్ని ప్రమోట్ పవన్ కళ్యాణ్ నిలిపివేయాలి. నారావారి మద్యాన్ని వెంటనే, బ్రాండ్ మద్యాన్ని వెంటనే
శిక్ష పడేంత వరకు పోరాడదాం కల్తీ మద్యం తయారు చేసే వ్యక్తులకు శిక్ష పడేంత వరకు కూటమి లేదు సార్ కల్తీ మద్యం గురించి మీకు అన్ని తెలిసి ఉంటుంది. మొత్తం 1 లిమిట్స్లోనే చాలా ప్రమాదం తెలుస్తుంది. అయితే దీంతో పాటు శ్రీనివాస వైన్స్లో కూడా ఆల్రెడీ కల్తీ మద్యం ఆరోపిస్తున్నారు. దాని మీద యాక్షన్ తీసుకోవాలా, ఏదైతే కల్తీ మద్యం జరుగుతుందో అరికట్టడానికి మీరు సాయశక్తిగా కృషి చేయాలి. ఎట్టి పరిస్థితులు వాటిని రాకుండా చేసే బాధ్యత కాబట్టి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు రికమెండేషన్ చేస్తుంది. ఇప్పుడు కూడా జస్ట్ మా చేతి మీరు ఇప్పుడు మామూలులో ఒక రోడ్డు మీద తాగేసి చనిపోయాడని చెప్పంటున్నారు. డెడ్ బాడీ కూడా అక్కడే ఉన్నది ప్రస్తుతానికి, ప్రతి డెడ్ బాడీ కూడా. అందుకని కల్తీ మద్యాన్ని కనుక అరికట్టకపోతే ప్రజల ప్రాణాలకు ముప్పు కాబట్టి దయచేసి మీరు కూడా అధికారులు నిష్పక్షపాతంగా చేయాలా. భారత ఐక్య విద్యార్థి సమైక్య యుఎస్ఎఫ్ఐ మొట్టమొదటిసారిగా రాష్ట్ర మహాసభలు అక్టోబర్ 30-31 తేదీలో కర్నూలు నగరంలో నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశంలో సందర్భంగా ఉదయ్ కుమార్, మర్రెడ్డి వెంకట్రావు రెడ్డి మాట్లాడుతూ విజయవాడ సెంటర్ నియోజకవర్గం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ప్రకటించారు. ఈ మహాసభలో విద్యారంగంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పన చేయబోతున్నాము. ఈ మహాసభలకు రాష్ట్ర నలుమూల నుండి విద్యార్థులు మరియు మేధావులు హాజరవుతారు. ఈ మహాసభను జరపడానికి ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని కోరారు. రాష్ట్ర మహాసభలలో జయప్రదం చేయండి. యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలలో జయప్రదం చేయండి. యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. రాష్ట్ర మహాసభలను విద్యారంగ సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన మహాసభలను విద్యార్థులు ఆ విద్యార్థులకి ఏదైతే బోధించాలో దాన్ని వక్రీకరించడానికి వాళ్ళ ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేయడం, రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి విద్యారంగాన్ని కేంద్ర ప్రభుత్వం అజమాయిషీలోకి తీసుకోవడం అనేది జరిగింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతోటి మొత్తం చరిత్రని వక్రీకరించడానికి ఇది తోడుకోవటం అనేది జరుగుతూ ఉన్న విషయం మొత్తం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చరిత్రగా మిగిలిపోతుంది తప్పితే వీళ్ళు ఏదో మార్చినంత మాత్రం చేత అబోధ కల్పనలు సృష్టించినంత మాత్రం చేత అది చరిత్రకి చేరుకోవటం అనేది జరగదు. ఇవాళ ఏదైతే యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నదో మేము విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడానికి ఈ యొక్క సంస్థ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది అని ఈ సందర్భంలో తెలియజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మహాసభలు రాష్ట్ర అఖిల భారత మహాసభలు ఈ మధ్యనే భారత ఐక్య విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రథమ మహాసభలను రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు కర్నూలు నగరం నందు జడ్పీ కాన్ఫరెన్స్ హాల్లో మహాసభలను అక్టోబర్ 30-31 తేదీన నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ యొక్క రాష్ట్ర
ప్రథమ మహాసభల సందర్భంగానే విజయవాడ నగరం నందు ప్రెస్ క్లబ్ లో సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ సన్నాహక సమావేశంలో ఈ రాష్ట్ర ప్రథమ మహాసభల ఆవశ్యకతను తెలియజేస్తూ రాష్ట్ర కమిటీ సభ్యులైతేనేమి, అదేవిధంగా మా పార్టీ ఎంసీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మర్రెడ్డి వెంకటరెడ్డి గారి అధ్యక్షతన, అదేవిధంగా వారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర ప్రథమ మహాసభలను కర్నూలు జిల్లాలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ మహాసభల ఆవశ్యకతను తెలియజేయడానికి రాష్ట్ర కమిటీగా ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 నెలలు గడుస్తూ వస్తున్న అధికారంలోకి వచ్చి ఈ రోజు ప్రభుత్వంలో కాపు వెలిచి సామాజిక వర్గాలపై దాడులు జరుగుతున్నాయని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ ఆవేదన వ్యక్తం చేశారు. కందుకూరు నియోజకవర్గంలో లక్ష్మీనాయుడు కుటుంబంపై దాడి జరగడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ ఆధ్వర్యంలో కాపు జేఏసీ అధ్యక్షులు జేఏసీ నాయకులు పాల్గొని మాట్లాడుతూ విజయవాడ సెంటర్ నియోజకవర్గం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కాపు జేఏసీ ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం తారకాని గ్రామంలో మా కుటుంబం మీద దాడి జరిగింది. ప్రధానంగా బలిజ కాపు వర్గాల మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి. అంశాలు వేరు, కారణాలు వేరు, రకరకాల కోణాలతో, రకరకాల అంశాలతో సామాజిక వర్గంగా బలిజ కాపు వర్గాల మీద ఆంధ్రప్రదేశ్లో దాడులు కొనసాగుతూ ఉన్నాయి. దానికి ఉదాహరణే కందుకూరు నియోజకవర్గంలోని దారకానిపాడు గ్రామంలో లక్ష్మీనాయుడు హత్య. లక్ష్మీనాయుడు కుటుంబం మీద దాడి జరిగింది. 3 సోదరులని హతమార్చాలనే ప్రక్రియలో భాగంగా హత్యాకాండ కొనసాగింది. ఈ నేపథ్యంలో మా కుటుంబ సభ్యుడైన లక్ష్మీనాయుడి మీద దాడి నేపథ్యంలో లక్ష్మీనాయుడు హత్యగావించబడ్డాడు. 2వ తారీఖున దసరా పండుగ గిఫ్ట్ గా బలిజ వర్గాలకి లక్ష్మీనాయుడు మృతిని మాకు అందించడం జరిగింది. దీంతో పాటుగా లక్ష్మీనాయుడు సోదరులు ఇద్దరు కూడా 2 వీలర్లో ఉన్న నేపథ్యం ఉంది. దాని మీద భార్గవ్ గాని పవన్ గాని ఇద్దరు కూడా ఆ దాడిలో అపస్మారక స్థితికి చేరుకోవడం, అక్కడి నుంచి ప్రభుత్వ హాస్పిటల్కి, అక్కడి నుంచి గుంటూరు హాస్పిటల్కి వైద్య నిమిత్తం తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన కందుకూరు నియోజకవర్గంలోని గుడ్లూరు మండలంలోని భయాందోళనలో ఉన్నారు. ఆ కుటుంబం అంతా కూడా భయాందోళనలో ఉన్నారు ప్రజెంట్ గా. ఎందుకంటే వారికి ఈ హత్య జరగక ముందే, లక్ష్మీనాయుడు హత్య జరగక ముందే అనేక మార్లు బెదిరింపులు వచ్చిన నేపథ్యం వారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఆ బెదిరింపుల నేపథ్యంలోనే లక్ష్మీనాయుడిని తొలగిస్తాం, తప్పనిసరిగా మిగిలిన వారిని కూడా తొలగించుకుంటాం, తప్పనిసరిగా కూడా ఇంట్లో మహిళల మీద కూడా దాడులు కొనసాగుతాయి అనే హెచ్చరికలు చేసిన నేపథ్యం కుటుంబ సభ్యులంతా కూడా, గ్రామస్తు నాయకులంతా కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. దీని మీద అందుకనే రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన, బలిజ సంఘాల పక్షాన, కాపు సంఘాల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తి స్థాయి విచారణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాలని చెప్పి సవివరంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా లక్ష్మీనాయుడు గారి సోదరులు ఇద్దరు కూడా గుంటూరు హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నారు. కోమాలోకి వెళ్ళిన నేపథ్యం ఉంది, వారు చావు దాకా వెళ్ళిన నేపథ్యం ఉంది. ఏదైతే ఆర్థిక పరిస్థితుల్లో చిన్న స్థాయి కుటుంబం నారావారి కల్తీసారా పాలన నశించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎన్టీఆర్ జిల్లా జగ్గపేటలో పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని తర్రగుంటపాలెంలో గల ప్రొహిబిషన్ అండ్ ఎక్స్చేంజ్ కార్యాలయం వద్ద నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ మద్యంతో కూటమి ప్రభుత్వం అమాయక ప్రజల ప్రాణాలను బలితీస్తుందని మండిపడ్డారు. అనంతరం జగ్గపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్స్చేంజ్ కార్యాలయ అధికారులకు స్థానిక నాయకులు మహిళలతో కలిసి వినతి పత్రం సమర్పించారు. రద్దు చేయాలి బెల్ట్ షాపులను, రద్దు చేయాలి బెల్ట్ షాపులను, రద్దు చేయాలి బెల్ట్ షాపులను, రద్దు చేయాలి పర్మిట్ రూములను,
రద్దు చేయాలి పరమక్రమాలను, రద్దు చేయాలి పరమక్రమాలను. ఈ నకిలీ మద్యాన్ని అరికట్టలేని కూటమి ప్రభుత్వాన్ని దించే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి మహిళలు సంసిద్ధతగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకొని పవన్ కళ్యాణ్ గాని లోకేష్ గాని ఈ రాష్ట్రంలో నకిలీ మద్యం దొరకకుండా చేయాలని, నకిలీ మద్యానికి ఎవరైతే తయారీదారులు ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క కుంభకోణానికి పాల్పడ్డారో వారందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడమే కాదు, ఇవాళ కూడా A1 ముద్దాయి జనార్దన్ అతని ఇంతవరకు అరెస్ట్ చేయాల, కేసు నమోదు చేశారంతే. ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, తప్పనిసరిగా మీరు ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా గానీ వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలని సిబిఐ ఎంక్వైరీ దీని మీద చేసి మరి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి న్యాయ విచారణ చేసి ముద్దాయిల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అమెరికా న్యూజెర్సీలోని ప్రిన్స్టన్ ఐటీ సంస్థ కేంద్ర కార్యాలయంలో ప్రముఖ ఐటీ నిపుణులు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ సమావేశానికి గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రామోని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐటీ నిపుణులకు మరియు గుడివాడలో ఐటీ సంస్థ నెలకొల్పిన రవి కారన్ శెట్టికి ధన్యవాదాలు తెలిపారు. గుడివాడలో ప్రతిభావంతులకు కొదవలేదని, ఐటీ సంస్థలు నెలకొల్పేందుకు రాష్ట్రంలోనూ గుడివాడలో అన్ని అవకాశాలు ఉన్నాయని, అన్ని విధాలుగా సహకారం అందిస్తామన్నారు. పీఫర్ స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు సహకరించారన్నారు. ఈ సమావేశంలో పలువురు ఐటీ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. పర్ఫెక్ట్ Action. Hi. I personally want to thank Ravi Karam Shetty. He is our hero right now in Gudivada. He is from Princeton IT Services. One of the major IT companies here. I have seen their office; it's so good. So he came to Gudivada, want to set up the office there, and he just mentioned it to me. I tried my best to help him out there, and he's very happy that without asking anything, he came back to help Gudivada, which is the hometown he was born and brought up, and it's a very, very good initiative. I wanted to make him comfortable, and his company very success in Gudivada, so that a lot of other people will be motivated to come. So I came in I met him in New Jersey in his office, very nice office by the way, and he has already arranged this meeting with all these business leaders, very big, all the business leaders from New Jersey, and a lot of them have background in India and AP. So even some of them are from Gudivada. I urge all of them to come to Gudivada and to set up their global capability centers in Gudivada. So that because I am one of them and I understand this business very well, I'd be able to help them and make sure they are successful ventures for everybody. And especially at this moment, I urge everybody to take up this opportunity, because right now, more than any... Myself, I am Ravi Karam Shetty, founder and CEO of Princeton IT Services. Recently, I started my GCC at Gudivada, and I met Ramu. I actually spoke to him before starting, and he invited me with a warm welcome and with all the support. We had actually great success. I have unbelievable turnout of candidates showing up for the job interviews, and we were able to find a great talent. And the local support was unbelievable, both from the municipal government and from everyone. It was unbelievable, and I welcome everyone to actually take this opportunity, take the support of Ramu Garu, and start your own IT companies back in Gudivada. I welcome everyone to whoever is actually having roots or nearby villages. Please come and set up your offices in Gudivada. Thank you. Can you please share what Gudivada offers? Yeah. ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన గార్మి షరీఫ్ గుడివాడ పట్టణం 11వ వార్డు నందు
షాహీనూర్ జెండా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ మైనార్టీ నాయకులు సయ్యద్ జబీన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పాత్రలో మత పెద్దలతో కలిసి పాల్గొన్న గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ శ్రీకాంత్ ఆయన మాట్లాడుతూ షాహీనూర్ జెండా కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో యార్మీ షరీఫ్ పండుగను ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇంత ఘనంగా నిర్వహించినందుకు కమిటీ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. Okay, thank you. Smell us. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.